రైట్ మనం చూడొచ్చు పోలింగ్ శాతం ఎక్కువనే నమోదైందనేటువంటిది పోతరా చెప్తున్నారు. ఇప్పటివరకు మనం చూసుకుంటే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా, అదేవిధంగా విజయనగరము, విశాఖపట్నము, ఈస్ట్ వెస్ట్ గోదావరికి సంబంధించిన ఒక అనాలిసిస్ చూస్తున్నాము. గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా ఎవరైతే మహిళలు వృద్ధులు ఉన్నారో వాళ్ళ పోలింగ్ పర్సెంటేజ్ ఎక్కువ కనిపిస్తుంది. విశాఖ లాంటి చోట 70% ఈసారి పోలింగ్ దాటాలని అందరూ ప్రయత్నించారు, కానీ 68% అక్కడ పరిమితమైనటువంటి పరిస్థితి. సో గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు ఎక్కువ ఈసారి ఓటు వేశారు. ఆ ఓట్ పర్సెంటేజ్ అనేటువంటిది మనకు నంబర్స్లో కూడా కనబడుతుంది. దాదాపు 10 నుంచి 12 లక్షల మంది ఎక్కువగా ఈసారి మహిళలు పురుషుల కంటే ఎక్కువ ఓటు వేశారనేటువంటి ఒక నంబర్ కనబడుతుంది. సో దీని మీద విశ్లేషిద్దాము. దీని గురించి విశ్లేషించడానికి నాతో పాటు కాకినాడ రూరల్ నుంచి పోటీ చేసినటువంటి కన్నబాబు గారు రెడీ ఉన్నారు. ఒక జర్నలిస్ట్గా, ఒక ఎమ్మెల్యేగా, ఒక మంత్రిగా ఆయన చాలా కాలం పాటు రాజకీయాలను ఎన్నికలు చూస్తున్నారు. కన్నబాబు గారు నమస్తే అండి, వెల్కమ్ టు సాక్షి. మీరు జర్నలిస్ట్గా, అదేవిధంగా చాలా కాలం నుంచి రాజకీయాల్లో ఉన్నారు. పాలిటిక్స్ సంబంధించిన డైనమిక్స్ తెలుసు. ఈ పోలింగ్ పర్సెంటేజ్ని ఎట్లా చూస్తారు? అంటే కొంత 2% వరకు పోలింగ్ పర్సెంటేజ్ పెరిగిందని అంటున్నారు, రూరల్లో పెరిగిందంటున్నారు, మహిళలు ఎక్కువ ఓటు వేసి అంటున్నారు. మీరు ఎట్లా రీడ్ చేస్తారు దీన్ని? అంటే ఎప్పుడైనా సరే ఏ ప్రభుత్వానికైనా యాంటీ ఇంకంబెన్సీ అని కనిపిస్తూ ఉంటుంది. కానీ ఈసారి చాలా విచిత్రం ఏంటంటే ఫస్ట్ టైము గవర్నమెంట్ పాజిటివ్ ఓటు ఉంది. పాజిటివ్గా మళ్ళీ గవర్నమెంట్ని తీసుకురావాలి, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ తెచ్చుకోవాలనే ఉద్దేశంతో ఇవాళ జనం బోర్లు తీరినట్టుగా మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ప్రత్యేకించి మహిళలు, నేను మహిళా పక్షపాతిని ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వారి కోసం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, వాళ్ళకి ఇచ్చిన ప్రాధాన్యత, వాళ్ళ ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన తీరు, ఇవన్నీ కూడా ఇవాళ ఎన్నికల్లో పోలింగ్లో కనిపించాయి. చాలామంది మనం ఏం మాట్లాడుతున్నామంటే ఈ పథకాలు వీటి గురించి మాట్లాడుతాం, కానీ మహిళల ఆత్మగౌరవాన్ని నిలబెట్టారు. ఆయన మహిళల ఆత్మగౌరవాన్ని నిలబెట్టారనేదే ఇవాళ ఎక్కువ పోలింగ్ శాతానికి కారణమైందని నేను భావిస్తా. గ్రామాల్లో వన్ సైడెడ్గా ఎలక్షన్ జరిగింది. ఇంచుమించుగా మా కాకినాడ జిల్లా తీసుకుంటే 80.31% పోలింగ్ జరిగితే లాస్ట్ టైం కన్నా 2% ఎక్సెస్ జరిగింది. ఇప్పుడు మాలాంటి నియోజకవర్గాల్లో మాది లాస్ట్ టైం 74.08 ఎంత వస్తే ఈసారి 74.94 వచ్చింది, అంటే అరౌండ్ 75%. కానీ పూర్తిగా గ్రామీణంలో ఉన్న నియోజకవర్గాల్లో 80% అబోవే నమోదైంది. ఎందుకు నమోదైంది అంటే ఎక్కడ చూసినా మా దగ్గర 1% ఎక్సెస్ జరిగితే మిగతా చోట్ల 2% ఎక్సెస్ జరిగింది. ఎక్కడ చూసినా కూడా రాత్రి 10 గంటల వరకు పోలింగ్ కేంద్రాల దగ్గర మహిళలు బోర్లు తీరి మధ్యాహ్నం వస్తే భోజనాలకు వెళ్ళకుండా, యాక్చువల్గా ఈసారి ఈవీఎంల దగ్గర చాలా టైం పట్టింది. ఆ ప్రాసెస్కి వీవీప్యాట్స్ దగ్గర కానీ అక్కడ జరిగిన ఆ డిలేని కానీ చూసినప్పుడు వచ్చిన ఓటరు లైన్లో కనీసం 1 hour 2 hours ఉంటే కానీ ఓటేయలేని పరిస్థితిలో కూడా ఓపికగా నిలబడి ఓటేశారు. ప్రత్యేకించి మహిళలు అంత ఓపిక నేను ఎప్పుడు చూడలే. డెఫినెట్గా ఇది సానుకూలమైన ఓటు. ఖచ్చితంగా మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకోకపోతే మనకు నష్టం జరుగుతుంది. మనం వెళ్ళి నిలబడైనా సరే మళ్ళీ మనం చేయగలిగింది ఇదే కదా, ఖచ్చితంగా మన బటన్ నొక్కి రావాలని వాళ్ళు అనుకోబట్టి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఇంత ఆదరణ కనిపిస్తుంది అనేది అర్థమవుతుంది. డెఫినెట్గా ఎన్నికల్లో 100% విజయం సాధిస్తాం, ఇందులో ఏం డౌట్ లేదు. సార్, మీరు చాలా ఎలక్షన్స్ చూస్తుంటారు, బట్ చాలా లేట్ నైట్ వరకు కూడా పోలింగ్ జరిగింది. కొన్ని పార్టీలు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ లేట్ నైట్ వరకు జరిగినటువంటి ఓటింగ్ ఓటింగ్ అని చెప్పినటువంటి ప్రయత్నం చెప్తున్నారు వాళ్ళు. అంటే ఎస్ సార్, లేట్ నైట్ దాదాపు 8-10 వరకు కూడా పోలింగ్ జరిగిన పరిస్థితులు చాలా చోట్ల చూసాం. ఇప్పుడు వాళ్ళు ఎలా ఉంటుందంటే చంద్రబాబు నాయుడు మైండ్ గేమ్తో నడిపించాలనుకుంటాడు ఏదైనా సరే. అతను నమ్మిందే అది. ఇప్పుడు రాత్రి 10 గంటల వరకు నిలబడి ఓట్లు వేసిన వాళ్ళు ఎక్కువ మంది ఎవరున్నారు? ఉమెన్ ఉన్నారు. ఉమెన్ అసలు నేను ఎందుకు నమ్ముతారు? ఒక డ్వాక్రా రుణమాఫీ చేసేవాడిని నమ్ముతారా? లేకపోతే ఇంకొక ఇంటి పట్టా ఇచ్చారని నమ్ముతారా? లేకపోతే ఆయన వాళ్ళ అకౌంట్లో ఎప్పుడైనా 10 రూపాయలు వేశారని నమ్ముతారా? దేనికోసం నమ్ముతారు చంద్రబాబు నాయుడిని? దేనికోసం నమ్మి మళ్ళీ బోర్లు తీరి చంద్రబాబు నాయుడికి ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రాల వద్ద 2-3 గంటలు వెయిట్ చేసి రాత్రి 10 గంటల దాకా నిలబడ్డారని ఎందుకు అనుకుంటారు? ఏదైనా నమ్మకం ఉన్న దగ్గర దాన్ని మనం తిరిగి నిలబెట్టుకోవాలా, విశ్వసనీయతను కాపాడాలనే ఉద్దేశంతోనే వాళ్ళు నిలబడ్డారనే విషయం అందరికీ అర్థమవుతుంది. కానీ చంద్రబాబు నాయుడు పడిపోయినా నాదే పై చేయి అంటాడు. మీరు చూస్తే సాయంత్రం నుంచి 4 గంటల నుంచి అన్ని ప్రాంతాల్లో ఒక ఆర్కెస్ట్రైజేషన్ లాగా, ప్లాండ్ లాగా దాడులు జరిగినాయి. గొడవలు చేశారు పోలింగ్ బూత్ల దగ్గర. మా నియోజకవర్గంలో కూడా విపరీతమైన గొడవలు చేశారు. ఇలా ప్రతి దగ్గర కూడా ఒక ప్లాన్ ప్రకారం అక్కడ నిలబడి ఎదరోళ్ళని అబ్యూజ్ చేయడం, అక్కడ గొడవలు చేస్తే లేడీస్ చెదిరిపోతారేమో అనే ఆలోచనతో కొంత ఉద్రిక్త వాతావరణాలు క్రియేట్ చేయాలంటే చేశారు. కానీ ఎక్కడ గొడవ జరిగినా, ఎక్కడ వాళ్ళు ఒక గందరగోళం క్రియేట్ చేసినా కూడా ఎక్కడ వచ్చిన మిమ్మల్ని వెనక్కి వెళ్ళడం కానీ
ఓటు వేయకుండా వెందిరగడం కానీ జరగలే. ఇది నిజం, ఇది వాస్తవం. వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే లాస్ట్ టైం చూడండి, మొత్తం మాకు వన్ సైడ్ గవర్నమెంట్ వచ్చిందని వాళ్ళ సొంత మీడియాలో రాసుకుంటే 23 స్థానాలకు ఉన్నారు వాళ్ళు. రైట్. ఇంకొక ప్రధానమైనటువంటి విషయం సార్, ఈసారి ఒక రూరల్ అర్బన్ డివైడ్ కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా విశాఖపట్నం కావచ్చు, విజయవాడ కావచ్చు, తిరుపతి లాంటి చోట కంపారిటివ్లీ రూరల్ ఓటింగ్ ఎక్కడైతుందో దానికంటే తక్కువ పర్సెంటేజ్ అనేటువంటిది అర్బన్లో కనిపిస్తుంది. ఈ డివైడ్ని ఎట్లా చూస్తారు మీరు? అంటే ఇప్పుడే కదా సార్, లాస్ట్ చాలా ఎలక్షన్స్ తీసుకున్నప్పుడు గ్రామీణ ప్రాంతంలో పోలింగ్ శాతం కన్నా అర్బన్ ప్రాంతాల్లో తక్కువ ఉంటుంది. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఒకటి, అర్బన్లో మైగ్రేషన్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఇక్కడ ఎప్పుడో ఉండుంటారు, ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయి ఉంటారు, లేకపోతే ఉద్యోగ రీత్యా, లేకపోతే ఇల్లు మారిపోవడం కానీ ఎక్కడో చోటకి వెళ్ళిపోతారు. అక్కడి నుంచి వాడు ఐడెంటిఫై చేసుకోలేరు, ఓటు ఎక్కడుందో తెలియదు, వచ్చి ఎత్తుక్కునే లేకపోతే వేసే అంత ఓపిక ఉండదు. కొంతమంది బాగా ఎలైట్ పీపుల్ లాంటి వాళ్ళు ఎక్కడో వ్యతిరేకతతో ఓట్లు వేయడానికి రాకపోవడం, ఇవన్నీ ఉన్నాయి. ఎక్కువ మైగ్రేషన్స్ ఉండడం వల్లనే అర్బన్ పాపులేషన్లో ఓటింగ్ పర్సెంట్ తక్కువ ఉంటుంది ఇప్పుడు. ఎందుకు, వాడు ఎప్పుడో ఇక్కడ ఎగ్జాంపుల్ కాకినాడ సిటీలో కొద్ది రోజులు ఉంటాడు, మళ్ళీ ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వేరే చోటకి వెళ్ళిపోతారు, ఓటు ఇక్కడే కనిపిస్తుంటుంది కానీ ఆయన అందుబాటులో ఉండకపోవచ్చు, మళ్ళీ వేరే చోట అతను ఓటు రాయించుకుని ఉండొచ్చు. సో ఇలాంటి అన్నింటి క్రమంలో తప్పకుండా ఓటింగ్ పర్సంటేజ్ అనేది ఎప్పుడు కూడా మీకు అర్బన్ ప్రాంతాల్లో తక్కువ ఉంటుంది. ప్లస్ కొంచెం గ్రామీణ ప్రాంతంలో ఉన్న అంత ఇంట్రెస్ట్ వచ్చి నిలబడి చేసే అంత ఓపిక ఈ అర్బన్ ప్రాంతాల్లో ఉన్న చాలామంది ఓటర్లకు ఉండదు. రైట్. ఇంకొక విషయము, ఉమెన్ అనేటువంటిది ఈ ఎలక్షన్లో ఒక ప్రధానమైనటువంటి ఫ్యాక్టర్ అనుకోవచ్చా సార్? పోలింగ్ సరళిని బట్టి చూస్తే 200% అండి. 200% ఈ ఎన్నికల్లో ఉమెనే ప్రధాన భూమిక, మహిళలే ప్రధానమైన పాత్ర పోషిస్తున్నారు. ఇందులో ఏమీ తేడా లేదు. మీకు ఈసారి ఎలక్షన్లో ఏజ్ గ్రూపుల వారీగా మీకు కేటగరైజేషన్ అయిపోయింది. పోలింగ్లో మీకు ఒక్కొక్క ఏజ్ ఒక్కో రకమైన రెస్పాన్స్ కనబడుతోంది. డెఫినెట్గా బాధ్యత కలిగిన ప్రతి ఒక్కరూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కావాలి, మళ్ళీ ఆయనే ముఖ్యమంత్రి కావాలనే ఒక ఆలోచనలో పనిచేశారనే విషయాన్ని, ఓటేశారనే విషయం మనం అర్థం చేసుకోవాలి. ఎక్కడో చోట ఎమోషన్ క్రియేట్ చేయడం లేకపోతే కులాన్ని వాడడం జరిగి ఉండొచ్చు కానీ. సో ఉమెన్ బెనిఫిషరీస్ పోలింగ్ పర్సంటేజ్ని పెంచాయి అనేటువంటిది వైఎస్ఆర్సీపీ రీడ్ చేస్తున్నారు సార్. వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఒక ఫ్యాక్టర్గా చూస్తున్నారా? నాట్ ఓన్లీ బెనిఫిషరీస్ సార్, మూడ్ ఆఫ్ ద పీపుల్. అంటే కొంతమంది బెనిఫిట్ కాకపోవచ్చు కానీ మహిళకి దొరికిన రెస్పెక్ట్. ఇప్పుడు దిశ యాప్, దానివల్ల వాళ్ళకి ఏమైనా 10 రూపాయలు అకౌంట్లో పడతాయా? పడవు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మాకు ఒక రెస్పెక్ట్ ఉందనేది సర్వత్రా ఉంది, మాకు ప్రొటెక్షన్ వచ్చిందనేది ఉంది. సో ఇవన్నీ కూడా ఒక కారణం అని భావిస్తూ ఉన్నాను. ఎన్ని అబద్ధాలు చంద్రబాబు నాయుడు అండ్ కో ప్రచారం చేసిన సరే, ఉద్యోగులు ఖచ్చితంగా రెండుగా విడిపోయిన డివియేషన్ కనిపిస్తుంది. ప్రో వైఎస్ఆర్ ఉన్నారు, యాంటీ వైఎస్ఆర్ ఉన్నారు. డెఫినెట్గా అన్ని వర్గాల్లో ఉన్నట్టుగానే కొంత పర్సంటేజ్ డివియేషన్ ఉండొచ్చు. కాకపోతే దాన్ని ఏదో ఫోకస్డ్గా చూపిస్తున్నారు తప్పించి ఉద్యోగుల్లో వైఎస్ఆర్ పార్టీకి అనుకూలత లేదా? చాలామంది ఉన్నారు, అది పెద్ద పర్సంటేజే ఉంటుంది. కాకపోతే వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే ఇది ఉద్యోగులంతా మా పక్కన ఉన్నారు, లేకపోతే వ్యాపారులంతా మా పక్కన ఉన్నారు అని చెప్తున్నారు. అలా ఎందుకు ఉంటుందండి? అన్ని చోట్ల అన్ని వర్గాల్లోనే ఒక పర్సంటేజ్ మాకు ఉంటుంది, వాళ్ళకే ఉంటుంది. ఫైనల్గా ఒక కామెంట్ చెప్పండి సార్. పోస్ట్ పోల్ తర్వాత కూడా ఒక ఆర్కెస్ట్రేటెడ్గా ఒక విధంగా పూర్తిగా ముఖ్యంగా పల్నాడు లాంటి చోట్ల, తిరుపతి లాంటి చోట, కొన్ని చోట్ల హింసాత్మక సంఘటనలకు తెలుగుదేశం పార్టీ పాల్పడుతుంది. ఏంటి దీన్ని ఫ్రస్ట్రేషన్ కోవచ్చా? ఏ విధంగా దీన్ని చూడొచ్చు సార్? ఎందుకు ఈ విధంగా పోస్ట్ పోల్ తర్వాత? దానికి 2 రకాలు సార్. 100% ఫ్రస్ట్రేషను, అందుకని ఏం లేదు, ఫ్రస్ట్రేషన్తో ఉన్నారు. ఆ ఫ్రస్ట్రేషన్తో ఇవన్నీ చేస్తున్నారు. వాళ్ళకి తెలుసు, వాళ్ళ మనసుకు తెలుసు, పైకి ఎంత మేకపోతు గాంభీర్యం ప్రదర్శించినా కూడా రిజల్ట్ ఏం కాబోతుంది అనేది చంద్రబాబు నాయుడికి తెలుసు, ఇంకా చాలామందికి తెలుసు. ఒకవేళ మేబీ చాలామందికి అర్థం కావచ్చు కానీ 40 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్న చంద్రబాబుకి అర్థం కదా రిజల్ట్ ఏమొస్తుంది అనేది. రైట్ సార్. ఇక్కడ ఏంటంటే చిత్రం, కూటమి కట్టి 3 పార్టీలు కలిసి వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేకపోయామే అనే బాధ వాళ్ళ ఉందనేది అర్థమవుతుంది మనకి. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ టైం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్. డెఫినెట్గా మనం చూడొచ్చు, కన్నబాబుని చూస్తున్నాం, చాలా సుదీర్ఘంగా జర్నలిజంలో ఉన్నారు, ఆ తర్వాత ఎమ్మెల్యేగా, మంత్రిగా కూడా చూసాం. ఆయన అనాలిసిస్ ప్రకారం మహిళలు ఎక్కువగా ఈసారి వైఎస్ఆర్సీపీకి ఓటు వేశారు. కేవలం బెనిఫిషరీస్ మాత్రమే కాదు, ఒక మూడ్ అనేటువంటిది రాష్ట్రంలో క్రియేట్ అయింది, అందుకే పోలింగ్ పర్సంటేజ్ పెరిగింది. రాత్రి వరకు కూడా మహిళలు లైన్లో ఉండడం అనేటువంటిది వైఎస్ఆర్సీపీకి ఒక శుభ సంకేతం అనేటువంటి మాట చెప్తున్నారు.